భక్తాగ్రేసులకు ప్రణామాలు. జన సందోహం మధ్య జగన్నాథుడు. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాల ముందు మొదలైందో తెలియదు. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఎంతో ప్రియమైన క్షేత్రం ఈ పూరి జగన్నాథం. ప్రతి ఏటా పూరిలో ఆషాఢ మాసంలోని 2వ రోజు రథయాత్ర ప్రారంభమవుతుంది. జగన్నాథ స్వామి రథయాత్ర బ్రహ్మపురాణము, పద్మపురాణము, స్కాంద పురాణాల్లో ప్రస్తావించబడింది. హిందువుల చార్ధంలో ఒకటైన పూరి జగన్నాథ బలభద్ర సుభద్ర సోదరులు చెల్లి కలిసి ఉన్న ఏకైక ఆలయంగా చెప్పబడుతుంది. పూరి తీర్థానికి పురుషోత్తమ క్షేత్రం అని కూడా పేరు. శ్రీ మహావిష్ణువు జగన్నాథునిగా, ఆదిశేషుడు బలభద్రునిగా, పరాశక్తి సుభద్రగా, చక్రదేవత సుదర్శనమూర్తిగా అనుగ్రహిస్తున్న క్షేత్రం ఇది. పూరి రథయాత్రను ఒడిశాలో ఒరియా భాషలో ధౌరి అని పిలుస్తారు. ప్రతి సంవత్సరము జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసం శుక్లపక్షం 2వ రోజున ప్రారంభమవుతుంది. రథయాత్రకు 2 రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు జరిపి మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం మొదలు పెడుతున్నారు. ఉదయం పూజలు నిర్వహించి మణిమ అంటే జగన్నాథ జగన్నాథ అంటూ నినాదాలతో యాత్ర మొదలవుతుంది. జగన్నాథుని యాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలు సిద్ధం చేస్తారు. ఆ పని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు. రథాలను వేప చెక్కతో తయారు చేస్తారు. రథపు చెక్కలను ముందు బంగారు గొడ్డలితో, తర్వాత వెండి గొడ్డలితో, తర్వాత ఇనుప గొడ్డలితో చెక్కుతారు. ఇలా రథాలు తయారు చేయడానికి సుమారు 2 నెలలు పడుతుంది. ఇలా తయారైనటువంటి జగన్నాథుని రథం పేరు గరుడ ధ్వజమని, బలభద్రుని రథం పేరు తాళధ్వజమని, సుభద్రాదేవి రథం పేరు దేవధారణ అని పిలుస్తారు. జగన్నాథుని రథయాత్ర ప్రారంభం ముందు పూరి మహారాజు గారు బంగారు చీపురుతో ఊడుస్తారు. దీన్నే చెర పహార అంటారు. తర్వాత రథం లాగడాన్ని ఘోషయాత్ర అంటారు. రథానికి ఉన్న తాడును పాము చిహ్నంగా భావించి రథంలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని, అందుకు తాడును కానీ రథాన్ని కానీ తాకితే గొప్ప శుభమని పుణ్యమని భక్తులు భావిస్తారు. ఇక జగన్నాథుని రథాలు ఆలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా అనే తన పిన్నిగారింటికి వెళ్ళి అక్కడ 9 రోజులుండి 10వ రోజున ప్రధాన గుడికి చేరుకుంటారు. గుండిచాలో 5వ రోజుల నాడు హీరా పంచమి అనే కార్యక్రమం చేస్తారు. గుండిచాలో 7 రోజులుండి ఆతిథ్యం స్వీకరించిన తరువాత స్వామివారు దశమి నాడు తిరుగు ప్రయాణం, దానినే బహుదా యాత్ర అంటారు. వస్తున్నప్పుడు మౌసీమా అనే గుడి దగ్గర ఆగి తమకిష్టమైన ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరుతారు. ఇలా మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయాన్ని చేరుకుంటాయి. తర్వాత ఏకాదశి రోజు దేవతా విగ్రహాలకు సుమారు 208 కిలోల బరువున్న బంగారు ఆభరణాలు అలంకరించి ప్రజలను దర్శింపజేస్తారు. దీనినే సునాబేష అంటారు. తర్వాత ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలని రత్న సింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. అలాగే నవకళేబరం సాంప్రదాయం అనేది ఉంది. అంటే ఆలయంలోని శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు, చెక్క విగ్రహాలు ప్రతి 12 సంవత్సరాలకి లేదా 19 సంవత్సరాలకి మార్చడం జరుగుతుంది. దీన్నే నవకళేబరం అంటారు. అంటే కొత్త శరీరంతో పునఃప్రతిష్ఠ చేస్తారు. ఇక జగన్నాథ స్వామి వారికి ప్రతిరోజు 56 రకాల ప్రసాదాలు చెల్లిస్తారు. మట్టి కుండలలో, పాత్రలో వండుతారు. దేవాలయ వంటగదిలో సుమారు 1,00,000 మందికి వంట చేసే సామర్థ్యం ఉందట. ఇలాంటి ఇంతటి గొప్ప ఆలయాన్ని ప్రాచీన చరిత్ర ప్రకారము ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించారని, చారిత్రకంగా 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగదేవ్ మొదలుపెట్టగా అతని మనుమడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తి చేయబడిందట.
కాబట్టి సర్వం శ్రీ జగన్నాథం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.